మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా సుమారుగా 90 రోజుల పాటు గురుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల అది సప్తమ స్థానం అయ్యి గురుడు యోగించడం వల్ల మీకు రాజయోగం పట్టబోతోంది అని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే ముఖ్యంగా ఎవరైతే వివాహం కావడం లేదని బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అవుతుంది. మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. సంతానం విషయంలో ప్రయత్నం చేస్తుంటే 100% గుడ్ న్యూస్ వినేటువంటి యోగం కనబడుతోంది. బిజినెస్ లైఫ్లో మంచి గ్రోత్ అనేటువంటిది చూడడం, అదృష్టం అనేటువంటిది చూడడం, రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అని శాస్త్రం చెబుతోంది. అంటే మీరు ఎక్కడైతే పని చేస్తూ ఉంటారో అక్కడ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించడం కానీ, అభినందించడం కానీ, మీ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది పెరగడం కానీ, మీ స్కిల్ బాగా డెవలప్ అవ్వడం కానీ, మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావడం కానీ, మీ హోదా, స్థాయి, పరపతి, పదవి అన్నీ కూడా పెరిగేటువంటి యోగం అన్నమాట. ఇంకో విషయం ఏంటి అంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించడం అనేటువంటిది కావచ్చు, కీర్తి ప్రతిష్టలు పెరగడం, ధన ఆదాయం పెరగడం, మనీ అనేటువంటిది చూడడం, ఆర్థిక సమస్యలు తగ్గడం, రుణ బాధల నుంచి బయటపడడం, ఇవన్నీ కూడా ఈ 90 రోజుల్లో ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అయితే ఈ 90 రోజుల్లో 45 రోజులు మాత్రమే గురుడు రుజుమార్గంలో సంచారం చేస్తూ మిగిలిన 45 డేస్ మళ్ళీ వక్రిస్తున్నారు. సో మీరు ఏం చేయాలనుకున్నా, మీ ప్రయత్న బలాన్ని పెంచాలి అనుకున్నా, ఉద్యోగంలో ప్రయత్నం చేయాలన్నా, ఏది కావాలన్నా ఈ 45 డేస్లోనే 28th దగ్గర నుంచి 45 డేస్లోనే అయ్యేలా చూసుకోండి. ముఖ్యంగా మీ పర్సనల్ చార్ట్లో బలం ఉందో లేదో చెక్ చేసుకోండి. గురుబలం కనుక మీ పర్సనల్ చార్ట్లో ఉంటే ఎక్కడి వరకు మీరు పడినటువంటి కష్టములకి కానీ, అప్పులకి కానీ, రుణబాధలకి కానీ అన్నీ తీరిపోతాయి. అక్కడ గురుబలం లేకపోయినా సరే గోసేవ ఎక్కువగా చేయండి. గురువారం నాడు అన్నదానం చేయండి. శనగలు కేజింపావు దానంగా ఇవ్వండి. గురుడి యొక్క బలం పెరగడానికి శివుడికి ఆవు నేతితో అభిషేకం చేయడం వల్ల మకర రాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగం పడుతుంది.